మరి ఇంక ఇదే పని మీద ఉంటారు కనుక వాళ్ళకేంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని రకాలైన సదుపాయాలు రైతులకి ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లోని వాళ్ళకి ఆదుకునేటట్లుగా లేదంటే ఏ తుఫాన్లో ఏదో టైంలో వచ్చినప్పుడైనా సరే దానికి ఏదో ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నాయి, అలాంటి పాలసీలు ఉన్నాయి. కానీ దాన్ని ఇంకొద్దిగా మెరుగ్గా చేసుకున్నట్లుగా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మరి రైతులు ఈరోజు ఈ ఆక్వాకల్చర్ పరంగా చూసుకున్నట్లుగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు విదేశీ మార్గద్రవ్యమైన మొత్తం ఆక్వా రంగానికి 23,000 కోట్ల ఆదాయం బెనిఫిట్ మనకు వస్తుంది మన భారత ప్రభుత్వానికి. అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలి? అప్పుడు ఈ బెనిఫిట్ ఇచ్చిన రైతులకి కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టుకొని వాళ్ళకి మంచి చెడ్డలు కొన్ని చూసుకోవాలి. వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఏదైనా చెరువు పాండ్ ఏదైనా పరిస్థితులు అయినప్పుడు ఇన్సూరెన్స్ అంటే విపత్తుల టైంలో చెరువుకి మనకి ఇంకేం చేయలేము. ఇక్కడ మనుషులు ఇక్కడ పనిచేసే పనులకు కూడా కొన్ని రకాలైన ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు పెడితే మంచిది. అయితే గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఆదుకుంటుంది, స్టడీ చేస్తుంది. ఎందుకంటే వనామీ కల్చర్ అనేది ఇప్పుడు అప్ అండ్ డౌన్ పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు ఏంటంటే కొత్తగా సీబాస్ పండుగప్పనివ్వడము, అలాగే సముద్రపు చందువని మళ్ళీ ఈ మధ్యకాలంలో తేవడము, అందరికీ మీటింగ్ పెట్టి చెప్పించడం జరిగింది. అలాగే మరి ఇంకా క్రాబ్ కల్చర్లో కూడా కొన్ని రకాలమైన కల్చర్లు చూపించారు. బాక్స్ టైపు ఈ విధంగా చేసుకోండి, దీనికి ఎంత బెనిఫిట్స్. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఆదాయం ఉంటుందో దాని మీదే బ్రతికేవారు. ఇప్పుడు ఏంటంటే ఇది కష్టాల్లో ఉన్నప్పుడు, వనామీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా గవర్నమెంట్ మనకు చూపిస్తుంది. అలాగే దానికి తగ్గట్టు సబ్సిడీ ఇస్తుంది. సో ఇప్పుడు నేటి ప్రభుత్వంతో గతంతో పోల్చుకున్నట్లుగా అయితే ఈ ఆక్వా రంగానికి నేటి ప్రభుత్వం చాలా సహకరిస్తుందని నేను ఈ మీడియా ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది నమ్మకంతో.